భారతీయ జనతా పార్టీ బండి సంజయ్ కుమార్ కరీంనగర్ లోక్సభ ఎంపీ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి. వెల్కమ్ టు ద సిరీస్ ఆఫ్ యూనియన్ మినిస్టర్స్ ఫ్రమ్ తెలుగు స్టేట్స్. 1971 కరీంనగర్ లో జన్మించిన బండి సంజయ్ గారు కేవలం 12 సంవత్సరాల వయసులోనే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ RSS లో జాయిన్ అయ్యారు. ఆయన MA ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కంప్లీట్ చేశారు. అంతేకాదు సంజయ్ గారు ABVP అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్కి టౌన్ కన్వీనర్ అండ్ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా కూడా పనిచేశారు. ఆ తర్వాత బీజేపీ యూత్ వింగ్ అయిన BJYMలో సాధారణ మెంబర్గా తన కెరియర్ని స్టార్ట్ చేసి టౌన్ సెక్రటరీ నుంచి నేషనల్ సెక్రటరీ వరకు ఎదిగారు. 2005 ప్రత్యక్ష ఎన్నికల్లో కరీంనగర్ 48 డివిజన్కి మున్సిపల్ కార్పొరేటర్గా ఎన్నుకోబడ్డ సంజయ్ గారు మొదటి నుంచి బీజేపీనే నమ్ముకొని ఉన్నారు. 2021-23 వరకు తెలంగాణ బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్గా చేశారు అండ్ 2023 నుంచి బీజేపీ నేషనల్ జనరల్ సెక్రటరీగా ఉన్నారు. 2014, 18, 23లో 3 సార్లు కరీంనగర్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పటికీ ఒక్కసారి కూడా స్టేట్ అసెంబ్లీకి వెళ్ళలేదు. 2023 ఎలక్షన్లో కేవలం 3000 ఓట్ల మార్జిన్తో అసెంబ్లీ స్థానాన్ని కోల్పోయారు. కానీ 2019-24లో 2 సార్లు కరీంనగర్ లోక్సభ స్థానం నుంచి ఎంపీగా గెలిచి సంజయ్ గారు ఈరోజు సెంట్రల్లో మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఫర్ హోమ్ అఫైర్స్గా ఉన్నారు. చిన్న వయసు నుంచే RSS, ABVP అంటూ తన నాయకత్వ విలువల్ని చూపిస్తూ ఒక పార్టీని నమ్ముకొని సామాన్య కార్యకర్తగా తన జీవితాన్ని ప్రారంభించి కరీంనగర్ నుంచి సెంట్రల్ మినిస్టర్గా వెళ్ళిన సంజయ్ గారు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న చాలా మంది బీజేపీ యువతకు ఒక ఇన్స్పిరేషన్ అనే చెప్పొచ్చు.